ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టెస్టిఫై అబౌట్ ద హీలింగ్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టెస్టిఫై అబౌట్ యువర్ సాల్వేషన్. నీవు స్వస్థత గురించి ఈజీగా టెస్ట్ మనీ ఇవ్వచ్చు. తలనొప్పి ఉండే, అది నీ టెస్ట్ మనీ, నువ్వు అనుభవించావు, పోయింది, నువ్వు అనుభవించావు, చెప్తున్నావు. కానీ నువ్వు క్రీస్తు యేసును అనుభవించి, యేసును నువ్వు తీసుకొని, ఆయన జీవితమును నీవు తీసుకొని, నేను ఈరోజు ఇందులో నుంచి రక్షింపబడి ఇందులో జీవిస్తున్నాను అని చెప్పాలంటే ఖచ్చితంగా అది చాలా ప్రాముఖ్యమైన టెస్ట్ మనీ అండి, ఇంపార్టెంట్ టెస్ట్ మనీ. ఆ టెస్ట్ మనీ అనేక మిరకల్ సైన్స్ అండ్ వండర్స్ నీ జీవితంలో జరుగునట్లుగా, సూపర్ న్యాచురల్గా నీవు ప్రతి చోట జయించుకుంటూ వెళ్తావు. రక్షణ అన్నటువంటిది, నువ్వు రక్షింపబడిన అనుభవం అనేది, రక్షకుణ్ణి నువ్వు ఎలా అర్థం చేసుకొని ఆయన నిన్ను ఎలా రక్షించాడు, నీవు రక్షింపబడిన అనుభవం ఏంటి, ఇప్పుడు రక్షింపబడిన తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నటువంటిది నీకు గనక అర్థమవుతే, సింపుల్గా అర్థమవుతే అనేకుల జీవితాలను మార్చేస్తుందండి. రక్షణ అన్న అనుభవము అనేకులను మారుస్తుంది. ఏంటంటే అదే దేవుని శక్తి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నువ్వు పొందుకున్న రక్షణ అనేదే దేవుని శక్తి. రక్షణ సువార్త అంటే అర్థం ఏంటంటే నువ్వే, యు ఆర్ ద గాస్పల్. హల్లెలూయా. ఒకరోజు వాక్యం ఉంది, బైబిల్ ఒక రోజు వాక్యం ఉందండి. ఒకరోజు ఒక ప్రవక్త ప్రవచించాడు, యేసు ఈ భూమి మీద పుడతాడు, లేకపోతే దేవుని కుమారుడు పుడతాడు, కన్యక గర్భవతి అనేటువంటి ఒక లెటర్స్ ఉన్నాయి బైబిల్లో, అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలు ఒకరోజు శరీరాన్ని దాల్చిందండి. ఒకరోజు శరీరము దాల్చి స్త్రీ గర్భములో సూక్ష్మ రూపంలోకి వెళ్ళిందండి. కన్యక గర్భంలోకి సూక్ష్మంగా జన్మించడం జరిగింది. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసిన అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 13-14 వచనాలు చదువుదామండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇక్కడ యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు. దేంట్లో నుంచి మనల్ని రక్షించాడు అంటే, ప్రతి మానవుని మీద యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి పరిహారము చెల్లించేంత వరకు ప్రతి మానవుని మీద శిక్ష ఉందండి. ఎవరి నుంచి శిక్ష అనేది నిలిచి ఉంది? ఎవరి నుంచి? అవిధేయత అనేది నిలిచి ఉంది ఎవరి దృష్టికి? కానీ మనం ఎవరి దృష్టికి పాపం చేస్తున్నాము, ఎవరి దృష్టికి అవిధేయులుగా ఉన్నాము అన్న విషయము మానవునికి తెలియదండి. ఏ మానవునికి తెలియదు. కరోనా వచ్చేంత వరకు ఎవరికి తెలియదు ఇది కరోనా అని. అది వచ్చిన తర్వాత దాని పేరు పెట్టినంత వరకు, దాని మీద ప్రయోగాలు చేసేంత వరకు తెలియలా. తర్వాత కరోనా అని పేరు పెట్టిండొచ్చు. ఆ వ్యాధి లక్షణాలు కనుక్కున్నారు ఒక సీజన్లో, ఆ వ్యాధికి ట్రీట్మెంట్ కనుక్కుంటున్నారు. ఇలాగా ఒక వ్యాధి గురించి తెలియదు, ఒక పరిస్థితి గురించి తెలియదు. అలానే చివరికి మానవునికి తెలియని ఒక మానవుని యొక్క దౌర్భాగ్యపు స్థితి ఏంటి అంటే, అసలు వారి మీద ఒక శిక్ష ఉంది, వారి మీద ఒక అవిధేయత అనేటువంటి నేరం మోపబడింది. అది గనక తెలుసుకోకపోతే ఆ నేరము ఆ యొక్క నిందారోపణ బలి తీసుకుంటుంది అన్న విషయం మానవునికి తెలియదండి. అయితే యేసుక్రీస్తు యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నీ మీద ఉన్న శిక్షను ఆయన తీసేశాడు. నీ మీదకి వచ్చిన శాపాన్ని తీసేశాడు. నీ మీద ఉన్న శిక్షను, దేవుని యొద్ద నుంచి నీకు రావాల్సిన శిక్షను, దేవుని యొద్ద నుంచి నీ మీదకి వచ్చిన శాపాన్ని ఆయన తీసేశాడు, ఆయన భరించేశాడు. నెక్స్ట్ ఏంటో తెలుసా అండి? నెక్స్ట్ ఏంటి అంటే ఆశీర్వాదము. రక్షణ పొందామండి. దేని నుంచి రక్షణ పొందామో తెలుసా అండి? అవిధేయత అనే శిక్ష నుండి మనం తప్పించబడి, అపవాది మోసం నుండి మనం తప్పించబడి కంప్లీట్గా మనము పరలోక రాజ్య సంబంధులము, వారసులము అయ్యాము. కంప్లీట్గా అయిపోయాం. నీ మీద ఇప్పుడు దోషారోపణ లేదు, నీకు ఇప్పుడు శిక్షావిధి లేదు. మరి ఏముంది అంటే ఓన్లీ బ్లెస్సింగ్ అండి. అదే పౌలు భక్తుడు గలతీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ ఉన్నాడు. చూద్దాం, మళ్ళొకసారి చూద్దాం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానం బాగా గమనించండి. ఈరోజు పరిశుద్ధాత్మ అనుభవము సంఘానికి, రక్షణ పొందిన విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనది. ఆ పరిశుద్ధాత్మ అనుభవము లేకుండా, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు అన్న అనుభవము ఏ క్రైస్తవుడైతే, రక్షణ పొందిన ఏ క్రైస్తవుడైతే కలిగి ఉండడో ఆ వ్యక్తి జీవితంలో బ్లెస్సింగ్ అనేటువంటి దానికి కరువు ఉంటుందండి. డెవిల్ అటాక్
డెవిల్ గెలిచాడు. వ్యాధి అటాకు వ్యాధి గెలిచింది. వాళ్ళ అటాకు వీళ్ళ అటాకు సక్సెస్ అయ్యారు అన్నటువంటిది ఏంటి అంటే అది క్రైస్తవ జీవితానికి సంబంధం లేని జీవితం. అది క్రైస్తవ జీవితానికి సంబంధం లేదు. నువ్వు ఏ విషయంలో పొరపడినా, ఏ విషయంలో పొరపాటు చేసినా, ఏ విషయంలో కృంగిపోతున్నా అక్కడ పరిశుద్ధాత్ముడు నీకు ఆదరణకర్తగా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు, నడిపించువాడుగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. శ్రమ, శోధన, ఇబ్బందులు కలగవని నేను చెప్పట్లేదు. కలిగిన సందర్భంలో పరిశుద్ధాత్ముడు నీవు కలిగి ఉన్న ఫెలోషిప్లో నీవు పరిశుద్ధాత్ముడు నిబంధన ప్రకారము ఆ పరిస్థితిని ఎలా జయించి ఘనతలోకి వస్తున్నారు అన్నది క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము. ఒక మూవీ అన్నమాట, ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ మూవీ మాదిరి. నువ్వు పరిశుద్ధాత్ముడు కలిసి నీ మీదికి దాడి చేయడానికి వచ్చిన వాణ్ణి నువ్వు ఎలా జయించాలో పరిశుద్ధాత్ముడు నీకు స్ట్రాటజీస్ ఇస్తాడు, నేర్పిస్తాడు. ఇలా చేయి, ఇలా చేయి, ఇలా ఉండు, ఇలా ఉండదు, ఇలా అన్నీ చెప్తాడని. కానీ మనం పట్టించుకోమండి. మన కళ్ళతో ఏమైతే చూసామో దాని మీద దాడి చేసేస్తాం. మన కళ్ళకి ఏం కనపడిందో, మన హృదయానికి ఏం అర్థమైందో దాన్ని బట్టే మనము చెలరేగిపోతామండి. కానీ ఇలా నేను చెప్తున్నటువంటి మాట చాలా ఈజీగా నేను చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ పరిస్థితి గుండా వెళ్తున్న వ్యక్తి అలా చెలరేగిపోకుండా ఉండలేడు. కానీ అదే టైంలో నువ్వు పొందిన రక్షణ అనుభవములో నువ్వు బ్లెస్డ్ వన్గా ఉన్నావు. ఏ కర్స్ అనేది నీ జీవితంలో కర్స్లో జీవించేటట్టుగా చెయ్యలేదు. మేబీ ఇగ్నోరెన్స్లో కొంతవరకు అది సాధ్యమైండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో యు ఆర్ అ బ్లెస్డ్ వన్, యు ఆర్ అ బ్లెస్డ్ పర్సన్, నువ్వు దీవించబడిన వ్యక్తివి, ఆశీర్వదించబడిన వ్యక్తివి, నువ్వు దేశాలకు ఆశీర్వాదంగా ఉన్నావు అన్న విషయం నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో అలా నిన్ను రియలైజేషన్లోకి తీసుకొచ్చేదే పరిశుద్ధాత్ముడు. నువ్వు దేవుని సంతానం అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద బ్లెస్డ్ అని అర్థం. నువ్వు దీవించబడిన వ్యక్తివి, నువ్వు జయించిన వ్యక్తివి అని పదే పదే పరిశుద్ధాత్ముడు నీ ఆత్మకు సాక్ష్యం ఇస్తున్నాడు, నీకు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ అ బ్లెస్డ్ పర్సన్. డోంట్ బిలీవ్ దిస్, డోంట్ యాక్సెప్ట్ ఇట్. దీన్ని నమ్మొద్దు, దీన్ని అనుమతించొద్దు. నువ్వు దీవించబడిన వ్యక్తివి, నువ్వు అనుమతించొద్దు. ఈవెన్ సిన్ అనేది ఎంటర్ అయినప్పుడు పరిశుద్ధాత్ముడు యు ఆర్ ఎ హోలీ వన్, డోంట్ అలౌ దిస్, డోంట్ టాక్ టు హిమ్, డోంట్ యాక్ట్ లైక్ దిస్. నువ్వు ఇలా మాట్లాడద్దు, ఇలా పని చేయొద్దు, ఇలా కలవద్దు, ఇలా చేయొద్దు. పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడు, నీతో మాట్లాడతాడు. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని సంతానం, నువ్వు బ్లెస్డ్ వన్, నువ్వు హోలీ వన్, నువ్వు నీతిమంతుడివి, యు ఆర్ అ రైచియస్ వన్. ఈ పరిశుద్ధాత్ముడు మనకు చెప్తూ ఉన్నాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఇలా చెప్పేవాళ్ళు లేకపోతే చెప్పులు వేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా ఎక్కడికంటే అక్కడికి పోతే ఇప్పుడే వస్తా, ఎప్పుడు వస్తామో తెలియదండి. రక్షణ పొందిన నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు నిన్ను ఆశీర్వాదము, బ్లెస్సింగ్, యు ఆర్ ద బ్లెస్సింగ్. నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తివి, నువ్వు ఆశీర్వాదముగా ఉన్న వ్యక్తివి అన్న జీవితంలో నిన్ను స్థిరపరిచి నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి రక్షింపబడ్డావు అంటే భూ సంబంధమైన వాతావరణములో నీ మీద ఉన్నటువంటి దోష శిక్ష, నీ మీద ఉన్న అవిధేయతకు వచ్చిన శిక్ష అన్న దాంట్లో నుంచి నువ్వు తప్పించబడ్డావు. ఆ తప్పించబడిన స్థితిలో నుంచి నువ్వు దేవునికి ప్రియ కుమారునివయ్యావు. నీ రక్షణ పొందిన జీవితంలో నీకు కలిగిన అనుభవము, అనుభూతి ఇది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఈ అనుభవాన్ని పౌలు భక్తుడు ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి రాస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో రక్షణ అనే శిరస్త్రాణము. రక్షణ అనే ఏంటి? హెల్మెట్ అండి. అంటే దాని అర్థం ఏంటంటే నీ తల మొత్తము రక్షణ అనుభవంతో, రక్షణ సంబంధమైన ఆలోచనలతో, రక్షణ సంబంధమైన చూపుతో, రక్షణ సంబంధమైన మాటలతో ఉండాలండి. రక్షణ అనుభవం ఏంటి? యేసు నా ప్రభు అన్నామండి. యేసు నా ప్రభువు అనేసరికి యేసు ఎవరు? పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చి శరీర సంబంధమైన జీవితాన్ని జీవించుచున్నవాడు. శరీర సంబంధమైన మనుషుల జీవితంలో ఉన్న దేవుని యొద్ద నుంచి వచ్చిన శాపము నుండి, దేవుని యొద్ద నుంచి వచ్చిన శిక్ష నుండి మానవుణ్ణి తప్పించడానికి, దాన్ని నెరవేర్చి మానవుణ్ణి విమోచించడానికి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చిన యేసు. యేసే గనక డాడీతో గొడవపడి నువ్వెంత అని అనుకున్నారు అనుకోండి, తండ్రి కొడుకులు, పెద్ద గొడవ అయిపోయిందండి. ఏంటి మన పరిస్థితి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు ఐక్యత కలిగిన వాళ్ళు కాబట్టి సరిపోయిందండి. పక్క వాళ్ళు చెప్పండి, వాళ్ళ మధ్యన కనుక గొడవ అయింటే ఏంది మన పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. తండ్రి కుమారునితో చెప్తే కుమారుడు టైం లేదన్నాడు అనుకోండి. మనకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మనిషి యొక్క సైకాలజీ, తిండి ఉన్నప్పుడు తిండి గురించి ఆలోచించమండి, ఇష్టానుసారంగా పడేస్తామండి.
కానీ తిండి లేనప్పుడు మాత్రం తిండి గురించి ఉపవాస ప్రార్థన చేస్తామండి. మనం చాలా గొప్పలు. మనకు అనుగ్రహించబడిన రక్షణ అన్నది మనకు అనుగ్రహించబడిందంటే డబ్బులు ఎప్పుడు వస్తాయి, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అవన్నీ తర్వాత. అసలు దానికి సంబంధించిందే రక్షణ అంటే అదంతా కాదు. స్పెసిఫిక్గా నేను అడుగుతున్నాను, స్పెసిఫిక్గా నాకు ఇవ్వు. నేను నీకు రక్షణ ఇచ్చినాను అదంటే కుదరదు. నాకు లెక్క కట్టి డబ్బులే, నా అవసరత తీర్చు. నా కుమారుడు, నేను నీకు ఇచ్చిన రక్షణలో నువ్వు మిక్కిలి ఐశ్వర్యంకి ఈశ్వర్యం తర్వాత కదా. అందుకనే దేవుని ఆత్మ రక్షణ పొందినటువంటి వ్యక్తికి అనుగ్రహించబడ్డాడండి. ఎందుకో తెలుసా అండి, మనం ఇట్లా వితండవాదం చేస్తామని. మనం అనుకున్నదే దేవుడు ఇవ్వాలండి. మనం అనుకున్నప్పుడే దేవుడు ఇవ్వాలి. మీ పక్కన అడగండి, నువ్వు అనుకున్నప్పుడు దేవుడు ఇవ్వకపోతే దేవుని పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి? నువ్వు గనక రేపటి లోపల ఇవ్వకపోతే నెక్స్ట్ సండే ఖతం, నువ్వే ఫీల్ అవుతావు. అసలు నేను పాడితే నువ్వు పడి చచ్చిపోతావు. నేను పాడను చర్చికి వచ్చినా నేను పాడను, నువ్వే ఫీల్ అవుతావు, హట్ అవుతావు. అప్పుడు వస్తుంది నీకు తెలివి అన్నట్టుగా ఉంటారండి విశ్వాసం. అందరం ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామంటే, గొంతెత్తి పాడదామంటే గొంతెత్తుతారు, పాట పాడరండి. ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటంటే మనం పొందిన రక్షణ, అనుభవము, ఆనందము మనకు అర్థం కాకపోవటం వల్ల. నువ్వు దోష శిక్ష నుంచి విడిపించబడ్డావంటే నేనేం చేశాను? లేదు, నేనేం చేయలేదు, నాకు సంబంధం లేదు. ఎవడో చేస్తే నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ నేను చేసినది నా ప్రభువు అనుభవించి నా ప్రభువి నాకిచ్చాడు. శిక్షింపబడే మరణానికి, నిత్య మరణానికి వారసునిగా ఉన్నట్లుగా జీవిస్తున్నటువంటి రోజుల్లో నిత్య జీవమునకు నేను వారసుని అవునట్లుగా జీవాధిపతి నా కొరకు వచ్చి నా దోష శిక్షను భరించి తన సమృద్ధి జీవాన్ని నాకు ఇచ్చాడు. యేసు నీవే నా ప్రభు అనగానే ఏమొచ్చింది? రక్షణ వచ్చేసిందండి. రక్షణ లేని జీవితం ఏంటంటే భూ సంబంధమైన జీవితం అండి. భూమితో సంబంధం, సంబంధం, బంధువులతో సంబంధం, దేశముతో సంబంధం, ల్యాండ్తో సంబంధం, ప్రియురాలతో సంబంధం, ప్రియునితో సంబంధం, ఇరుక్కుపోవడం అనమాట. ఇక్కడే ఈ సంబంధమైన వారి దాంట్లోనే జీవితం కొనసాగుతుంటుంది. కానీ యేసు ప్రభు అక్కడి నుంచి నిన్ను తీసి పరలోకపు మహిమలో, పరలోకపు ఆనందంలో, పరలోకపు జీవితంలో నిన్ను తీసుకొని వచ్చాడు. ఆ జీవితము ఈరోజు నీ కుటుంబాన్ని, నీ రిలేషన్షిప్ను, నీ ఉద్యోగాన్ని, సమస్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆయనను నీవు ప్రభువుగా అంగీకరించినందుకు. బాగా గమనించండి, రక్షణ పొందినటువంటి వ్యక్తి ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ జీవిస్తున్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు అన్న విషయము ఆలోచించి ఆ రక్షణ అనుభవాన్ని శిరస్త్రాణంగా కలిగి ఉండాలంటండి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరి మధ్యలో ఉన్నా మీ టెస్టిమనీ, మీ రక్షణ గురించిన టెస్టిమనీ చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఆ టెస్టిమనీ షేర్ చేయాలి. మేబీ కడుపు ఉంది కాబట్టి కడుపు నొప్పి రావచ్చండి. ఇప్పుడు తగ్గిందని సాక్ష్యం చెప్తే రేపు పొద్దున రావచ్చు. కానీ యువర్ సాల్వేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్ టెస్టిమనీ. మీ సాక్ష్యం అనేది చాలా అద్భుతమైనది. డబ్బు లేకపోతే డబ్బులు వచ్చాయి, అద్భుతం అనుకుందాం. కాళ్ళు లేకపోతే కాళ్ళు వచ్చాయి అనుకుందాం, అద్భుతం అనుకుందాం. కానీ వీటన్ని టెస్టిమనీ కూడా, ఇవన్నీ మంచి టెస్టిమనీసే, ఇంపార్టెంట్ టెస్టిమనీసే, అవి ప్రభువే చేశాడు. కానీ వీటన్నిటికి మించినది నువ్వు కలిగి ఉన్న రక్షణ ఆనందము అన్న టెస్టిమనీ, సాక్ష్యం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ రక్షణ సువార్తను నువ్వు చెప్పాలి. నీ బంధువులకు, నీ మిత్రులకు, నీ స్నేహితులకు నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పాలి అన్న ఆలోచన కంటే నిన్ను చెప్పాలి అన్న ప్రేరేపణ తొందర కలిగిస్తుంది నువ్వు కలిగి ఉన్న రక్షణ ఆనందము. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు పొందిన రక్షణనే ఒక అద్భుతము. అద్భుతాలన్నీ అందులోనే ఉన్నాయి. నువ్వు పొందిన రక్షణనే పరిష్కారము. అన్ని రకాల పరిష్కారాలు అందులోనే ఉన్నాయి. నువ్వు దుఃఖపడి మొర పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రభా పరిష్కారం అని. పరిష్కారం అనే వ్యక్తి నీతో కలిసి జీవిస్తూ ఉన్నాడు. ది సొల్యూషన్ నీతోనే ఉన్నాడండి. హల్లెలూయా. ది ఫెయిత్ అనేది నీతోనే ఉంది. ద హోలీ స్పిరిట్, ద హోలీనెస్ నీతోనే ఉంది. హల్లెలూయా. మెయిన్ పర్సనే నీతో ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్కన చెప్పండి, నువ్వు పొందిన రక్షణలో ద లైఫ్ నీతోనే ఉంది. హల్లెలూయా. అబండెన్స్ ఆఫ్ లైఫ్ నీతోనే ఉంది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, చూద్దాం ఇదొక మాట చూద్దాం. 6వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
17వ వచనం చూద్దాం. మరియు రక్షణయను శిరస్త్రాణమును. ఇప్పుడు ఒక నిమిషం అండి. మనము రక్షింపబడ్డాము. అందరూ చెప్పండి, నేను రక్షింపబడ్డాను. రక్షింపబడ్డాను అన్న అనుభవము ఎక్కడ యాక్టివ్గా పనిచేయాలి? రక్షణ అనుభవం అనేది యాక్టివ్గా నీ శరీరంలో పనిచేయాల్సిన స్థలం ఏంటి? మీ పక్క వాళ్ళతో చెప్పండి, రక్షణ అనేది నీ శిరస్సును కమ్ముకొని ఉండాలి. శిరస్సు అయిన వాడు నీకు శిరస్సు అయ్యాడు అన్న జ్ఞానము, అన్న రక్షణ అనుభవము నీ ఆలోచనలో, నీ జ్ఞాపకాల్లో, నీ చూపులో, నీ మాటలో ఉండాలండి. అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ, విశ్వాసులకు రాస్తూ, యేసునామంలో ప్రార్థన చేసే వాళ్ళకు రాస్తూ, పరిశుద్ధులకు రాస్తూ, నీతిమంతులకు రాస్తూ, ప్రతి సమయంలో ప్రతి స్థలంలో యేసునామంలో ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు రక్షణ పొందారు, కానీ ఆ రక్షణ అనుభవం అనేటువంటిది మీరు ఎప్పుడు జ్ఞాపకంలో అధికంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకది చూద్దాం. 10వ వచనం 6-10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఒక నిమిషం మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వు బలవంతునిగా ఉండాలంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి తీరాలి ఖచ్చితంగా. అప్పుడు మహాబలము నిన్ను కమ్ముకుంటుంది. పారాచూట్ లాగా ఎక్కడైనా సరే దిగిపోతావు, ల్యాండ్ అయిపోతావు అన్నాం అనుకోండి. అది అబద్ధం అండి. నువ్వు పొందిన రక్షణలో నీవు దేవుడు కలిగినంత మహాబలముతో ఈ భూమి మీద జీవించడం అనేది నీకు అనుగ్రహించబడింది. అది ఎప్పుడు నువ్వు అనుభవిస్తావు అంటే శిరస్థానం. నువ్వు తలలో పెట్టుకుంటావు కదా, నిర్ణయాలు, ఆలోచనలు, ఇట్లనే ఉండాలి, ఇట్లనే ఉంటేనే కరెక్టు, ఇలానే నా జీవితము, ఇంకా ఇలాంటి ఈ ఆలోచనలలో, నిర్ణయాలలో, మాటల్లో, చూపుల్లో ఎటువంటి స్వభావం కలిగి ఉన్నావో ఆ స్వభావం, పరిస్థితులను చూసే స్వభావము, పరిస్థితులను గురించి మాట్లాడే స్వభావము, ఇమాజినేషన్ చేసి ఇంకా నా జీవితంలో ఇదే ఫిక్స్ అని, ఇలాంటి జీవితంలో నుంచి రక్షణ పొందినటువంటి నీవు వాటికి అతీతముగా చూసేటువంటి కన్నులు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు ఈరోజు వెళ్తున్న మార్గము, నువ్వు ఫేస్ చేస్తున్నటువంటివి నీ కళ్ళకు కనపడుతున్నాయి, కానీ రక్షణ ఆనందములో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ హెల్మెట్, అందులో నుంచి నీకు ఒక ప్రత్యేకమైన చూపు అనుగ్రహించబడింది. రక్షణ పొందిన వ్యక్తిగా నీకు ఒక ప్రత్యేకమైన చూపు అనుగ్రహించబడింది. ఆ చూపుతో నువ్వు చూస్తున్నప్పుడు నీవు ఎరికో గోడలను దాటి ఎరికో పట్టణంలో కాలు పెడుతున్నావు. దేవుడు ఎర్ర సముద్రము పాయలుగా చేయబడి అవతలికి వెళ్ళడం చూడలేదండి. దేవుడు ఏం చూశాడో తెలుసా అండి? డైరెక్ట్గా అవతల ఒడ్డు చూశాడు. అదే మోసేకు చూపిస్తుంటే మొరపెడుతున్నాడండి, ఏ మోసే స్టాప్, హ్యావ్ మై ఐ సైట్. నా కళ్ళు నేను చూస్తున్నాయో అవి చూడడం ప్రారంభించు. యు ఆర్ మై ప్రాఫెట్. నువ్వు నా ప్రవక్తవు, నువ్వు నా సంతానానివి. నేను నా కళ్ళతో ఏం చూస్తున్నానో నువ్వు కూడా అదే చూడు. ఎర్ర సముద్రము, ఆరిన నేల, ఇవన్నీ తర్వాత నువ్వు చేరాల్సింది ఎక్కడికి? కనాను. నిన్ను అక్కడికి చేర్చడము నేను చూస్తూ ఉన్నాను. అది నీకు ఇవ్వబడిన వాగ్దానము. దాన్ని చూసే కళ్ళు నీకు అనుగ్రహించబడ్డాయి. దాన్ని మాత్రమే చూడు. ఈడ నిలబడి ఎందుకు మొరపెడుతున్నావు? అక్కడే గనక మనలో ఎవరొకరం కనుక ఉండింటే, అబ్రాహాం మాదిరి, నువ్వేమిస్తే ఏం ప్రభా, తీసుకెళ్ళి నీళ్ళలో చంపేస్తావా మమ్మల్ని? మా ఇంటికాడ ఏం చెప్పాను నేను? మా చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పానో తెలుసా? దేవుడు ఆశీర్వదించి దేవుడు అని చెప్పాను. నీళ్ళలో తీసుకెళ్ళి చంపేస్తే దేవుడు అని నేను చెప్పలేదు. నేను వెళ్ళొస్తానని గట్టిగా హల్లెలూయా చెప్దామని. ప్రభు మహాకృపను బట్టి మోషే, ఇజ్రాయేలీయులు ముందుకు సాగారు. ఎప్పుడైతే వాళ్ళు ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నారో బలమైన గాలి వారిపై నుంచి వీచడం ప్రారంభమైంది. నిజంగా దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేయడము, ఆరిన నేల వేయడము, దాంట్లో నడిపించడము దేవునికి నథింగ్ అండి. నీకు మాత్రం ఎవ్రీథింగ్ లాగా ఉంటుంది. అబ్బాబాబాబాబా, దేవునికి మనవాడు ఇది చూసే షేక్ అయిపోతున్నాడు. ఇంకా చాలా విషయాలు చూపిస్తాను నీకు. దేవుని విధానం ఎప్పుడు కూడా అలానే ఉంటుందండి. నువ్వు ఒకచోట ఒక అద్భుతాన్ని చూసి తన్మయత్వంలో ఉంటే, కుమారుడా ఇంత చిన్నదానికే నువ్వు కంగారు పడుతున్నావు, రాబోయే రోజుల్లో నిన్ను నువ్వు మరిచిపోయే కార్యాలు, మనుషులందరూ నిన్ను గుర్తుపెట్టుకునే కార్యాలు నేను చేయబోతున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. క్రైస్తవుని చూపు చాలా ప్రత్యేకమైనదండి. ఎందుకంటే రక్షణతో నిండిన చూపది. నువ్వు కలిగిన రక్షణ
అన్న అనుభవము నీకు ఇచ్చిన, క్రీస్తునందు నూతనంగా జన్మించిన నీకు అనుగ్రహించబడిన చూపది. నీకు ఎరుకో గోడలు కనపడవు, ఎరుకో పట్టణమే కనపడుతుంది. ఎర్ర సముద్రం కనపడదు, కనానే కనపడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు కానీ అది ప్రాక్టికల్గా మనం అనుభవించాలండి, అది ప్రాక్టికల్గా మనము అనుభవించాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అది డాక్టర్ రిపోర్ట్ను కేర్ చేయదండి. నీ ఆలోచనలు, నీ పరిస్థితులు, అపవాది నీకు చెప్పేటువంటి విషయాలు ఎన్ని రకాలుగా నీకు ఆలోచనలు వస్తున్నా, ఎన్ని రకాలుగా నీకు అనిపిస్తున్నా నువ్వు కేర్ చేయవు. నువ్వు నోరు తెరిచి ఒకటే పలుకుతావు. ఈవెన్ నీ కళ్ళకు నీవు ఇష్టం లేనిది కనపడుతుంది, భయాన్ని కలిగించేదే కనపడుతుంది, కానీ నీలో ఉన్న ఆత్మ నీకిచ్చే సాక్ష్యము, ఆ సాక్ష్యాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చి పలికే సాక్ష్యము ఏంటి అంటే, నేను క్రీస్తునందు నూతన జన్మ అనుభవం కలిగి ఉన్నాను. నా కళ్ళు చూసేది నిర్జీవం కాదు, నా శరీరం అనుభవించేది నిర్జీవం కాదు, దాని అవతల ఉన్నటువంటి అంతకు మించినది నాకు అనుగ్రహించబడినటువంటిది, అంతకు మించినటువంటిది నాలో ఉన్నటువంటిది. అది ఏంటి అంటే సమృద్ధి జీవము. తెలియకుండానే నోరు మాట్లాడడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నేను మాట్లాడుతున్నానో నా కళ్ళకు అది వరకే కనబడినటువంటి నిర్జీవము జీవముగా, సమృద్ధి జీవంగా కనబడము ప్రారంభమవుతుంది. అది అనుభవంగా ఉండడం అనేది ప్రారంభమవుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దాం. నెమ్మదిగా టైం ఇచ్చినటువంటి ఆ టైంలో పరిశుద్ధాత్మలో లోతైన అనుభవంలోకి లాక్కెళ్ళిపోతాడు. అనుభవిస్తారు మీరు. మీ కళ్ళతో ఏదైతే చూశారో దాన్ని చూడడం కాదు, మీరు దానికి అతీతమైన ఆశీర్వదింపబడిన జీవితాన్ని. యేసుప్రభు మనల్ని రక్షించాడండి, యేసుప్రభు మనల్ని రక్షించాడు. రక్షణ లేని జీవితంలో శాపగ్రస్తమైనవి కనపడితే, రక్షణ పొందిన జీవితంలో 100% బ్లెస్డ్ లైఫే కనపడుతుంది. అది ఉంది గనక యేసయ్యా, మా ప్రియ ప్రభువా, శాపగ్రస్తమై నిత్య మరణానికి వారసులమైనటువంటి మమ్మల్ని, దోష శిక్షను కలిగి అవిధేయత అనే నేరము మోపబడిన వారముగా, వాటికి శిక్షకు వారసులమైనట్టుగా ఉన్నటువంటి మా జీవితాలలో, చీకటి అంధకారముతో నిండిన మా జీవితాల్లో వెలుగుగా వెలిగించారు. మా దోష శిక్షను మీరు భరించారు, మా వ్యసనములను మీరు భరించారు, శాపగ్రస్తమైన మా స్థితిని మీరు భరించారు, నన్ను విమోచించారు. అందుకే మరొకసారి నా పూర్ణ హృదయంతో నేను నా నోటితో నా ప్రభు అని ఒప్పుకుంటూ నా హృదయంలో నేను విశ్వసిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు మాత్రమే నా ప్రభువు. ప్రతికరం గొంతుది గట్టిగా చెప్దాం, ప్రతికరం చెప్దాం. యేసుక్రీస్తు మాత్రమే నా ప్రభువు, యేసుక్రీస్తు మాత్రమే నా ప్రభువు. నేను కలిగిన రక్షణ నాకు శిరస్త్రాణమైంది. నేను కలిగిన రక్షణ అనుభవంలో పరలోక సంబంధమైన చూపు నాకు అనుగ్రహించబడింది, పరలోక సంబంధమైన నాలుక నాకు అనుగ్రహించబడింది, పరలోక సంబంధమైన ఆలోచనలు నాకు అనుగ్రహించబడ్డాయి, పరలోక సంబంధమైనటువంటి ఇమాజినేషన్ నాకు ఇవ్వబడింది, పరలోక సంబంధమైన జ్ఞాపకాలు నాకు ఇవ్వబడ్డాయి. ఈ రక్షణ అనుభవంతో నా శరీరాన్ని పరలోక సంబంధమైన శరీరముగా నేను జీవింపచేస్తూ ఉన్నాను. తండ్రి, నాకిచ్చిన, మీరు బహుమానముగా నాకిచ్చిన, మీ ఇష్టముతో నాకిచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని బట్టి కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు. ఈ సత్యము తెలియని మీరిచ్చిన ఈ దానిని గ్రహించుకొని ప్రతి వ్యక్తికి బోధించడానికి, ప్రకటించడానికి, రక్షణ అనుభవంలోకి నడిపించడానికి మీ ఆత్మాభిషేకముతో ఈ సమయంలోనే నన్ను నింపుమని అడుగుచూ ఉన్నాను. మీ ప్రభావ శక్తితో ఈ సమయంలోనే కమ్ముకోమని అడుగుతున్నాను. ఇది వరకు నేను చూసిన నా పరిస్థితులను,
కాదు కాని పరిస్థితుల్లో దాటి ఆశీర్వదింపబడిన స్థితి నేను చూస్తూ అనుభవిస్తూ అనేకుల ఎదుట క్రీస్తుకు సాక్షిగా ముందుకు కొనసాగే వ్యక్తిగా నన్ను చేసినందుకు తండ్రి కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. క్రీస్తు ప్రభుకు చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మునికి తండ్రి అయిన దేవునికి చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాం. తండ్రి కోట్లాది వందనాలని చెప్తాం. పరిశుద్ధాత్ముడ కోట్లాది వందనాలని చెప్తాం. నన్ను ఆశీర్వదించిన తండ్రి కోట్లాది వందనాలు. అనేకులకు ఆశీర్వాదకరంగా చేసినందుకు కోట్లాది వందనాలు. గొంతెత్తి గట్టిగా పలుకుతూ చప్పట్లు కొడుతూ ఓ ఓ ప్రతి కన్నులు ఓ పరలోక సంబంధమైనవి చూచే కన్నులుగా ఉండును గాక. క్రీస్తు అవిశక్తుని కన్నులుగా, ఆలోచనలుగా, ఇమాజిన్ చేసేవిగా, జ్ఞాపకం ఉంచుకునేవిగా, మాట్లాడేవిగా రూపాంతరపరచబడును గాక, రూపాంతరపరచబడును గాక. ఇంకా ఎవరైతే బాప్తిసం పొందలేదో, రక్షణ అనుభవంలోకి రాలేదో, పరిశుద్ధాత్మని కార్యము వారి హృదయాల్లో జరుగును గాక. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడుదురు గాక, నింపబడుదురు గాక. కృత భాషలు మాట్లాడుదురు గాక, ప్రవచించుదురు గాక. ఆత్మ ప్రత్యక్షత ప్రతి ఒక్కరిలో శక్తివంతంగా మేనిఫెస్ట్ అవును గాక. మెల్బా లత్లా దేహలో హొత్లా హసాబ్రా తాక్లా ప్రాతక్రాత్ర రిక్రమ్ తాబ్రాల కాల్స్ లేతరే ఖన సెప్రాతాకులతో ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన ఆస్థలకు, దయగలిగిన ఆస్థలకు అప్పగిస్తున్నాను నాయన. మన వాక్యం వందంతలుగా ఫలింప చేయండి. ఇంకా లోతుగా మీరు బోధించండి, బలపరిచి నడిపించండి. మమ్మల్ని మేము సజీవ యాగంగా మీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.